అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మున్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో చూద్దాం మరి ఇవాల్టి రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ మీరు ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో చూద్దాము ఇవాల్టి రీడింగ్లో మెసేజెస్ ఏంటి మీకోసం. ఫోర్ ఆఫ్ కప్స్, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ద హెర్మిట్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటి అని అంటే ఎమోషనల్లీ వచ్చేసరికి కొంచెం కూడా హ్యాపీగా చూపించట్లేదు. ఓకే, ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్, ఏదో వెతుకుతూ ఉన్నారు ఆన్సర్ కోసము అన్నట్లు చూపిస్తుంది ఇక్కడ. ఓకే, అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటి అంటే ఆన్సర్ వచ్చేసి విత్ ఇన్ యువర్ సెల్ఫ్ అన్నట్లు వస్తుంది ఇక్కడ. సో మీరు ఏదైతే వెతుకుతున్నారో అది మీకోసం మీరే వెతుకుతున్నారు. యాక్చువల్లీ మీరు ఏదో అవుట్ సైడ్ థింగ్ అయితే వెతకట్లేదు, కానీ ఇది చూపించడానికి లైక్ మీరు ఈ టైంలో మీకు ఎలా అనిపిస్తుంది అని అంటే మేబీ బయట పీపుల్ కోసం నేను ఆన్సర్ వెతుకుతున్నానా, మనీలోనో లేకపోతే సమ్ సార్ట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ప్లెజర్స్లోనో అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు. బట్ అది కాదు. ఎందుకనంటే మీరు ఇక్కడ ఎంత ట్రై చేసినా, ఎంత అలాంటి థింగ్స్ వచ్చినా ఇంకా ఏదో మిస్ అవుతుంది, ఇంకా నాకు ఏదో కావాలి అన్న ఫీలింగ్ అనిపిస్తుంది అనమాట డీప్ డౌన్. సో అందుకనే ఇక్కడ యూనివర్స్ నుంచి ఆన్సర్ ఏంటి అని అంటే మీకు అది మీలోనే ఉంది ఆన్సర్. మీరు బయట వెతికినంత మనీ పరంగాను, కెరియర్ అని చెప్పేసి, వేరే పీపుల్ నుంచి అప్రూవల్ అని చెప్పేసి, వేరే పీపుల్ మిమ్మల్ని లైక్ చేయాలని చెప్పేసి ఇలాంటి దానిలో నుంచి అది మీకు దొరకదు అని చెప్పేసి మీకు ఇక్కడ ఆన్సర్ అనమాట. అందుకని ఇక్కడ ఫోర్ ఆఫ్ కప్స్ చూడండి, ఆల్రెడీ చాలా థింగ్స్ ఉంది ఇక్కడ మీకు. ఓకే, లవ్ ఉంది, మేబీ రిలేషన్స్ ఉన్నాయి, మీ చుట్టూ మిమ్మల్ని హ్యాపీగా ఉంచడానికి ఫ్రెండ్స్ అని చెప్పేసి, ఫ్యామిలీ మెంబర్స్ అని చెప్పేసి, కెరియర్ కొంచెము ఈవెన్ ఇబ్బంది అయినా అట్లీస్ట్ ఓకే గ్రేట్ఫుల్గా ఫీల్ అవ్వచ్చు, అన్నీ ఉన్నాయన్నమాట. అండ్ అదే కాకుండా ఇక్కడ యూనివర్స్ మీకు ఇంకా ఆఫర్ని కూడా తీసుకొని రావడం, ఇంకా థింగ్స్ని పంపిస్తూ ఉండడము, అయినా ఏదో రెస్ట్రిక్టెడ్గా ఫీల్ అవ్వడం, అయినా ఏంటంటే ఇది కాదు నాకు కావాల్సింది, డీప్ డౌన్ నేను నాకేదో సాటిస్ఫాక్షన్ మిస్ అవుతున్నాను, ఏంటి అదని చెప్పేసి వెతకడం అనమాట. అందుకే డిసప్పాయింట్మెంట్లో కూర్చొని ఉన్నారు, నాకు అర్థం అవ్వట్లేదు ఏంటి అని చెప్పేసి. సో అందుకని ఇక్కడ ద హెర్మిట్తో ఇది వచ్చేసి సెల్ఫ్ ఎంక్వైరీ, ఇది వచ్చేసి సెల్ఫ్ అనమాట. అంటే డీప్ డౌన్ మీ గురించి మీరు తెలుసుకోవడము, మీరు ఏంటి అని చెప్పి తెలుసుకోవడము, సమ్ సార్ట్ ఆఫ్ స్పిరిచువల్ అవేకనింగ్ అనొచ్చు. సో అది మీరు దాని సైడ్ వెళ్తే, దాని గురించి తెలుసుకుంటే అప్పుడు మీకు ఈ డిస్సాటిస్ఫాక్షన్ ఏదైతే ఉందో మీ లైఫ్లో దీని నుంచి బయటకు వస్తారు, హ్యాపీగా ఉంటారు అన్నట్లు మెసేజ్ చూపిస్తుంది. సో కాబట్టి మీకు మేబీ లాస్ట్ కొద్ది గంటల నుంచి మేబీ ఫ్యూ అవర్స్ లైక్ మేబీ ఒక 1 డే ముందు నుంచి ఏదో తెలియని డిస్టర్బెన్సెస్, ఏదో తెలియని మనసుకి బాధ అనిపిస్తూ ఉండడం, ఒక ఫిగర్ అవుట్ చేద్దాము ఎందుకు నేను బాధపడుతున్నాను, ఏమైంది అని చెప్పి అడుగుదాం అనుకున్న ఆన్సర్ తెలియకపోవడం అనమాట. ఓకే, సో ఆన్సర్ వచ్చేసి మీలోనే ఉంది అని చెప్పి ఇక్కడ యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ అనమాట. ఓకే, సో అందుకనే ఈ రీడింగ్కి మనము అఫర్మేషన్ ఏం పెట్టుకుందాము అని అంటే ద ఆన్సర్ ఈజ్ విత్ ఇన్ మీ మై సెల్ఫ్ ఆర్ మీ అన్న. ఓకే ఓకే, సో అంటే ఆన్సర్ అనేది నాలో ఉంది, నేను బయట వెతికితే నాకు దొరకదు అని చెప్పేసి అనమాట. సో అది బిలీవ్ చేసి అదేవిధంగా మీరు దాన్ని నమ్మి కింద అఫర్మ్ చేయండి. అఫర్మ్ చేసి సైలెంట్గా లైక్ కొంచెం సాలిట్యూడ్లో ఉండడానికి, మీరు కొంచెం సాలిట్యూడ్లో ఉంటేనే ఈ టైంలో మీకు ఆన్సర్ అనేది తెలుస్తుంది అనమాట. ఓకే, అండ్ గుర్తుపెట్టుకోండి ఈ ఆన్సర్స్ అనేది ఒకేసారి మొత్తం రివీల్ అయిపోదు. ఓకే, టైం పడుతుంది, మెల్లిమెల్లిగా కొంచెం ఓపెన్ అవుతూ ఉంటుందన్నమాట. సో కాబట్టి ఇప్పుడు సాలిట్యూడ్లో ఉంటే ఏంటి అని అంటే ఇప్పుడు మీకు ఈ డిస్సాటిస్ఫాక్షన్ ఉంది, సో దీనికి సంబంధించి కొంచెం తెలుసుకుంటారు, దీనికి సంబంధించి ఒక యురేకా మూమెంట్, ఓ ఇందుకు నేను బాధపడుతున్నాను అని చెప్పి తెలిసే టైం అనమాట ఇది. సో కాబట్టి మీరు సాలిట్యూడ్లో ఉంటే ఈ బాధకి, ఈ డిస్సాటిస్ఫాక్షన్కి సంబంధించి ఆన్సర్ తెలుసుకుంటారు, అండ్ ఆన్సర్ వచ్చేసి మీలోనే ఉంది అని చెప్పేసి మీనింగ్ అనమాట. ఓకే, అందుకనే ఈ రీడింగ్కి అఫర్మేషన్ ద ఆన్సర్ ఈజ్ విత్ ఇన్ మీ, ఆన్సర్ నాలోనే ఉంది అని చెప్పేసి అనమాట. ఓకే, అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే రిలేషన్స్తో కూడా చాలా విసిగిపోయారు కొంతమంది. ఫ్యామిలీ అవ్వచ్చు,
ఫ్రెండ్స్ అవ్వచ్చు, మేబీ ఇంకా వేరే పీపుల్ ఎవరైనా అవ్వచ్చు. ఓకే, బాగా విసిగిపోయారు. అందుకనే ఎంత ట్రై చేసినా సరే ఇంకా నా వల్ల కాదు, నేను ట్రై చేయలేను, ఎంత ట్రై చేసినా సరే, ఎఫర్ట్స్ పెట్టినా సరే సేమ్ టు సేమ్ అదే విధంగా జరుగుతూ ఉండడము, సేమ్ టు సేమ్ హర్ట్ అవుతూ ఉండడము, డిసప్పాయింట్మెంట్ ఉంది, నాకు నచ్చట్లేదు, నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలన్న ఇంట్రెస్ట్ లేదు అన్న డిస్సాటిస్ఫాక్షన్ కూడా అనమాట. సో ఎమోషనల్లీ కూడా డ్రైన్ అయిపోవడము, ఎమోషనల్లీ కూడా బాగా డిస్టర్బ్ అయిపోవడం అనమాట. సో దానికి సంబంధించి కూడా మీకు ఆన్సర్ తెలుస్తుంది. ఓకే, అందుకనే ఇక్కడ ఇప్పుడు మీరు రియలైజ్ అవుతుంది ఏంటి అని అంటే, మెయిన్ చాలా స్ట్రాంగ్గా చూపిస్తున్న మెసేజ్ ఏంటంటే, యూనివర్స్ మీకు కావాల్సింది ఇవ్వను అని చెప్పట్లేదని మీకు అర్థమైపోయింది. మీకు ఏదైతే కోరుకుంటున్నారో అది వస్తుంది. కానీ మీరు ఇప్పుడు ఏం రియలైజ్ అవుతున్నారు మెయిన్ అని అంటే, నాకు కావాల్సింది అవుట్ సైడ్ థింగ్ కాదు, నేను అడుగుతున్నాను, ఆల్రెడీ యూనివర్స్ నాకు పంపిస్తుంది, ఒక్కొక్కటి నేను ఇక్కడ కలెక్ట్ చేసి పెట్టుకున్నాను. కానీ ఇవి ఏ వచ్చి నా ముందర నిలబడుకున్నా సరే, థింగ్స్ నేను అడిగింది, జాబ్, మనీ, లేకపోతే పీపుల్ ఎవరైనా వచ్చి నిలబడుకున్నా సరే నా ముందు, అవి నాకు సంతోషాన్ని ఇవ్వట్లేదు. అంటే నేను ఇక్కడ ఏదో మిస్ అవుతున్నాను, ఏదో తెలుసుకోవాలి అన్నదన్నమాట ఇది. అందుకే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మెసేజ్. సో మీలోనే ఉంది ఆన్సర్ అన్నట్లు మీకు ఇక్కడ మెసేజ్. ఓకే, సో చూద్దాము. ఓకే, 8 of Cups, 7 of Cups, ఎమోషనల్ ఎనర్జీ, చాలా చాలా స్ట్రాంగ్ ఎమోషనల్ ఎనర్జీ చూపిస్తుంది ఇవాళ రీడింగ్లో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటి అని అంటే, అసలు ఎమోషన్ విషయానికి వచ్చేసరికి, కనెక్షన్స్, రిలేషన్స్ విషయానికి వచ్చేసరికి మీరు చాలా కన్ఫ్యూజ్డ్ ఉన్నారు. అసలు మీకు ఏం కావాలి అని చెప్పేసి మీరు తెలుసుకునే దాంట్లో లేరు. ఏమవుతుందంటే డ్రీమీనెస్ అనమాట ఇది. ఓకే, ఒక్క మూమెంట్లో ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్, ఈ పీపుల్ ఉంటే నేను చాలా హ్యాపీగా ఉంటాను, ఈ థింగ్స్ ఉంటే చాలా హ్యాపీగా ఉంటాను అని అనిపించడము. ఓకే, ఒకవేళ పాత కనెక్షన్స్ అలాంటివంతా స్ప్లిట్ అప్ అయిపోయి, బ్రేక్ అయిపోయి ముందుకు మూవ్ అయినా, కొత్త వాళ్ళు వచ్చినప్పుడు నేను ఇలా హ్యాపీగా ఉంటాను అంటే ఒక నెక్స్ట్ స్టెప్ అని చెప్పేసి వేస్తున్నారనమాట. అయితే మీకు ఇక్కడ క్వశ్చన్ రేజ్ అవ్వడము ఏంటి అని అంటే, ఎప్పుడు నేను నిజంగానే హ్యాపీగా ఉంటాను అంటే, అప్పుడేమో ఇలా అనుకున్నాను బట్ ఇప్పుడు మళ్ళీ లేను. డౌట్స్, కన్ఫ్యూజన్స్, ఎమోషనల్లీ డిస్టర్బ్ అయిపోయారు. ఒక చాయిస్ తీసుకునే లోపు ఇంకొకటి కనిపించడము, ఒక డెసిషన్ అనుకునే లోపు ఇంకొకటి వచ్చి డిస్టర్బ్ చేయడం అనమాట. సో ఇప్పుడు మీరు ఎలా అని అంటే కంప్లీట్లీ ఇల్యూషన్స్ ఉంది. రిలేషన్స్ విషయానికి వచ్చేసరికి ఒక క్లారిటీ లేదు. అంటే జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాము, ఇది ఎగ్జాంపుల్ కోసం మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏమనుకుంటున్నారంటే రిలేషన్షిప్స్ ఉంటే బాగుంటుందేమో, నేను హ్యాపీగా ఉంటానేమో అని అనుకోవడము. అలా అని చెప్పేసి లైక్ ఎవరైనా వచ్చి మాట్లాడినా, ఎవరితో అయినా ఉన్నా వెంటనే ఏంటంటే డిసప్పాయింట్ అయిపోవడము. సో అది సాటిస్ఫాక్షన్ ఇవ్వకపోవడము. సో మీ మైండ్ ఇక్కడ ఏంటి అంటే ఇమీడియట్లీ నేను అనుకున్నాను నేను హ్యాపీగా ఉంటానని చెప్పేసి మళ్ళీ వేరే వాళ్ళు వచ్చి మాట్లాడినప్పుడు నాకు హ్యాపీగా అనిపించలేదు, సో ఏం మిస్ అవుతున్నాను, ఎందుకు ఈ కన్ఫ్యూజన్ అని చెప్పేసి అనమాట. సో ఎమోషన్స్ విషయానికి వచ్చేసరికి మీకు ఆన్సర్ తెలియట్లేదు, మొత్తం అంతా మస్కగా ఉండడము, మొత్తం అంతా ఇల్యూషన్స్ లైక్ మబ్బులు కమ్మేసి ఆన్సర్ తెలియకపోవడం అన్నట్లుంది. అయితే ఆన్సర్ ఇక్కడ ఉంది, మళ్ళీ మీలోనే ఉంది అని చెప్పేసి. అందుకే ఇప్పుడు మీ ఎనర్జీ ఇక్కడ ఎలా ఉంది అని అంటే, ఈ 8 of Cups ఎనర్జీతో ఇక నాకు ఇదంతా వద్దు, నేనున్న రిలేషన్స్ అన్నీ ఎమోషనల్లీ ఏవి నన్ను ఫుల్ఫిల్ చేయవని బాగా ఇంకా ఆలోచించి కన్ఫ్యూజ్ అయిపోయి విసుగొచ్చేసేయడం. ఎంతగానంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆల్రెడీ ఈ ఎనర్జీలో ఉన్నారు అనుకుందాం, మళ్ళీ వెంటనే ఎవరికైనా ఫ్రెండ్కి మెసేజ్ చేద్దామో, ఎవరితో అయినా తెలిసిన వాళ్ళతో మాట్లాడదామని కాల్ చేయడము, మెసేజ్ చేయడము చేశారు. వెంటనే అవతల పీపుల్ ఎలా రియాక్ట్ అవ్వడం అని అంటే డిస్కనెక్ట్ చేసేసేయడము. అంటే వాళ్ళు మీకు ప్రియారిటీ ఇవ్వకుండా, లైక్ మీరు ఉన్న సిచ్యువేషన్ అర్థం చేసుకోకుండా వెంటనే వేరే సిచ్యువేషన్స్కి ఇంపార్టెంట్ ఇవ్వడం అనమాట. సో మీకు ఇక్కడ ఏంటంటే ఈ రిలేషన్సే అంతా, ఎవరితో ఉన్నా సరే ఇంతే, లైక్ ఏదో ఒక డిసప్పాయింట్మెంట్, ఏదో ఒక ఎప్పుడు బాధపడుతూనే ఉండాలి, నాకు వద్దు అని చెప్పి విసుగు, కోపం అనమాట. సో అందుకే ఇక్కడ ఏంటంటే మీరు కూడా ఇంకా ఎవరు వద్దు, ఫ్యామిలీ వద్దు, కనెక్షన్స్ వద్దు, మేబీ కిడ్స్ కనుక ఉంటే జస్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్ కోసం అన్నట్టు చెప్తున్నాను, కిడ్స్, ఫ్రెండ్స్ ఎవ్వరు వద్దు, నేను అందరి నుంచి దూరం వెళ్ళిపోతాను, కోపంతో విసుగుతో దూరంగా వెళ్ళిపోతున్నారు అన్నట్టు చూపిస్తాను. అంటే చిరాకుతనం ఉందన్నమాట మైండ్లో, నాకు హ్యాపీనెస్ కావాలి, బట్ అట్ ద సేమ్ టైం మీరు ఏంటంటే అసలు నాకు ఏం కావాలో నాకే అర్థం అవ్వట్లేదు అన్నట్లుంది. సో వెరీ వెరీ కన్ఫ్యూజ్ సిచ్యువేషన్లో ఉన్నారు. ఎమోషనలీ అసలు హ్యాపీగా లేరు అన్నట్లు స్ట్రగుల్ చూపిస్తుంది. ఎమోషనల్ స్ట్రగుల్, చాలా స్ట్రగుల్ ఇది. ఎలా అంటే అది అంటే మనం ఇప్పుడు ఈ స్ట్రగుల్ని ఓన్గానే ఎక్స్పీరియన్స్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మనము ఒకరికి పెయిన్, ఒకరికి ఏమైనా మనము గిచ్చి పెయిన్ ఉంది అని చెప్పామనుకోండి, వాళ్ళకి జస్ట్
అజ్యూమ్ చేసుకోగలుగుతారు. కానీ ఆ పెయిన్ ఎలా ఉందని అర్థం అవ్వదు, రైట్, అంటిల్ వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసేంత వరకు. సేమ్ అలాంటిదే చూపిస్తుంది అనమాట. సో ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది, బట్ ఎలా ఎవరికి చెప్పాలి అని చెప్పేసి బాగా కోపంగా ఉన్న ఎనర్జీ అనమాట అది. దీని నుంచి బయటకు వచ్చేసేయాలి అని. సో ఒకరోజు కరెంట్ పోతుంది, లేకపోతే వర్షం పడుతుంది, లేకపోతే ఇలా డ్రమ్ సౌండ్స్ వస్తుంది. సో ఏదో ఒకటి ఉండాలన్నమాట డైలీ. బట్ సీరియస్లీ నేను నిజంగా చెప్తున్నాను, ఎన్ని డిస్టర్బెన్సెస్ వస్తాయంటే, నేను ఏదైనా ఇలా మనం వీడియో చేయాలను, నా డే టు డే లైఫ్లో నేను ఆర్గనైజ్డ్గా మోస్ట్లీ అన్నీ పెట్టుకొని ఉంటాను. బట్ వస్తాయి చూడండి డిస్టర్బెన్సెస్, అంటే టెస్ట్ చేయడం కోసం అనమాట. ఎంత పేషెన్స్గా నేను ఉంటానని చెప్పేసి ప్రజెంట్ మూమెంట్లో ఉండి థింగ్స్ని మరీ స్ట్రిక్ట్గా తీసుకోకూడదని చెప్పి ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. నేను ఎప్పుడైతే ప్రాపర్గా నాకు రేపు వర్క్ ఉంది, నా స్కెడ్యూల్ అని చెప్పి వేసానో 100% ఒకటి వస్తుంది అనమాట. సో నవ్వు వస్తుంది నాకు అది పక్కన సౌండ్ విని. సో ఏదో చేయాలనుకుంటే ఏదో ఒకటి రావాలన్నమాట అని చూద్దాం. సో ఎమోషనల్లీ డిస్టర్బ్ అయ్యారు, బాగా విసుగొచ్చేసింది, మీకు నిద్రపోండి. నేను అదే అంటాను, ఎవరికైనా సరే మెయిన్ ఇచ్చే సజెషన్ వచ్చేసి నిద్రపోవడం కరెక్ట్. ఎమోషన్స్ ఫీలింగ్స్ మీరు కాదు, ఇవన్నీ మైండ్కి సంబంధించింది, ఓకే, ట్రూ సెల్ఫ్ కాదు. సో అందుకని ఒక క్లౌడ్స్ లాగా, ఒక ఆకాశంలో క్లౌడ్స్ లాగా వచ్చి వెళ్ళిపోతుంది అనమాట. కాబట్టి మీరు ఈ ఎమోషనల్ డిస్టర్బెన్స్ ఉంటే ప్రశాంతంగా వెళ్ళి నిద్రపోండి. నిద్రపోయి ఒక 2 hours లేచిన తర్వాత పాస్ అయిపోయింటుంది. మీరు ఏంటి నేను దేని గురించి ఆలోచిస్తున్నా అని అనుకున్నా ఉంటుంది అనమాట. ఎమోషన్స్ స్పెషల్లీ వచ్చేసరికి థాట్స్, ఎమోషన్స్ తొందరగా పాస్ అవుతుంది. సో మీరు దాన్ని స్ట్రిక్ట్గా పట్టుకొని ఎప్పుడు మంచిగా ఉంటాను ఏంటి అని అనుకుంటూ ఉంటే డిస్టర్బ్ అయిపోతారనమాట. సో కాబట్టి వదిలేసి సైలెంట్గా పడుకుంటే బెస్ట్, ఓకే. సో చూద్దాము. అండ్ ఇంకొక విషయము, రేపు ఈవినింగ్ ఛానల్ మెంబర్స్ కోసం నేను వీడియో పోస్ట్ చేస్తాను. సేమ్ 6 o'clock to 8 o'clock మధ్యలో వీడియో పోస్ట్ చేస్తాను. సో మెంబర్స్ ఎవరు మిస్ అవ్వకుండా చూడండి. అండ్ ఛానల్ మెంబర్స్ కోసం నెక్స్ట్ వీక్ మంత్ ఎండ్, రైట్, మంత్ ఎండ్ మన మే మంత్ కోసము నేను పర్సనల్ రీడింగ్ లైవ్ వీడియో చేస్తాను. నెక్స్ట్ సాటర్డే 29th అనుకుంటాను. నెక్స్ట్ సాటర్డే చాలామంది వీకెండ్లో పెడితే బాగుంటుంది అన్నారు కాబట్టి నేను నెక్స్ట్ సాటర్డే మోస్ట్లీ లైవ్ రీడింగ్ చేస్తాను. 1 hour ఉంటుంది ఛానల్ మెంబర్స్ కోసము. సో కాబట్టి క్వశ్చన్స్ ఏదైనా ఉంది అని అంటే ఇప్పుడే మీరు ప్రిపేర్ చేసి పెట్టేసుకోండి. మీకు తెలుసు నేను లాస్ట్ రీడింగ్లో మెన్షన్ చేశాను క్వశ్చన్ ఎలా అడగాలని, ఇప్పుడు కూడా చెప్తాను. బట్ ఈ మంత్ ఎండ్, ఈ మంత్ రీడింగ్ మనకు ఛానల్ మెంబర్స్ కోసము 29th నెక్స్ట్ సాటర్డే రోజున ఈవినింగ్ 6 o'clock ఉంటుంది. మిస్ అవ్వకుండా చూడండి. అండ్ మీరు ఎవరికైనా ఛానల్ మెంబర్షిప్ తీసుకోవాలంటే మీరు మన హోమ్ పేజ్కి వెళ్ళి జాయిన్ అని అక్కడ క్లిక్ కొడితే మీకు అర్థమైపోతుంది, మీరు జాయిన్ అయిపోవచ్చు, ఓకే. సో అక్కడ మెంబర్స్ కోసం నేను వీక్లీ ఒక వీడియో పోస్ట్ చేస్తాను. డిఫరెంట్ కైండ్ ఆఫ్ వీడియో ఉంటుంది. కొంచెం డీప్ రీడింగ్స్ అన్నది 2 డీప్ రీడింగ్స్ ఉంటుంది, 2 వచ్చేసి లైక్ ఇంప్రూవ్ చేసుకోవడానికి, మేనిఫెస్టేషన్కి దీనికి సంబంధించి ఉంటుంది. ఎందుకంటే లైక్ సేమ్ టు సేమ్ ఉండకుండా గ్రోత్ ఉండడం కోసం అనమాట. అండ్ ఒకటి వచ్చేసి పర్సనల్ రీడింగ్స్ ఉంటుంది ఇలా, ఓకే. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు తీసుకోవచ్చు, జాయిన్ అవ్వచ్చు. చూద్దాము ఇంకా ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో. ఓకే, అన్ని కప్సే వచ్చింది వాళ్ళ రీడింగ్లో, ఓకే. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 9 of Pentacles. సో ఇక్కడ మీరు నైట్ ఆఫ్ కప్స్ ఎనర్జీతో ఏంటి అని అంటే ఎమోషనలీ ఇప్పుడు డిస్టర్బ్ అయిపోయారు, రైట్. తొందరలో ఎమోషనల్ బ్యాలెన్స్ వస్తుంది అన్నట్లు చూపిస్తుంది. మేబీ ఎవరితో అయినా పర్సన్తో మీరు కొంచెము ఓపెన్గా ఉండి మాట్లాడుకోవడము, కొంచెం ఎలా అంటే ఎప్పుడైనా మనం ఏదైనా షేర్ చేసుకుంటే ఆ బరువు తగ్గుతుంది. సేమ్ అదేవిధంగా ఎవరితో అయినా షేర్ చేసుకోవడం, ఎవరికైనా చెప్పడం అన్నది ఉంది. సో దీనివల్ల ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది రాబోతుంది. మీరు కంప్లీట్లీ కొంత టైం తర్వాత మోస్ట్లీ ఎనర్జీ వచ్చేసి నాకు తెలిసినంత వరకు మహా అంటే నెక్స్ట్ 1 day ఉంటుంది అంతే. ఎప్పుడైతే మీరు రీడింగ్ చూస్తున్నారో ఆ నెక్స్ట్ 1 day కోసం మాత్రమే ఉంటుంది, ఎక్కువసేపు ఉండదు. చాలా సింపుల్ మైల్డ్ ఎనర్జీ, బట్ డిస్టర్బెన్స్గా ఉంది, బట్ బయటకు వచ్చేస్తారు, ఓకే.
సో నైట్ ఆఫ్ కప్స్తో ఎమోషనల్లీ మళ్ళీ ఫుల్ఫిల్ అవుతారు. ఒక కొత్త కైండ్ ఆఫ్ ఎనర్జీ అనమాట. ఎలా అంటే ఎమోషన్స్ మళ్ళీ ఫ్లో అయిపోయి పాజిటివ్గా అనిపించి లైఫ్లో మంచి క్రియేట్ చేయాలనిపించడము, ఏదైనా ఆర్టిస్టిక్గా ఉండాలి, స్కిల్స్ నేర్చుకోవాలని చెప్పిన ఎనర్జీ అనమాట. సో మళ్ళీ మీరు ఆ ఎనర్జీకి వస్తారు అన్నట్లు మెసేజ్ చూపిస్తుంది. అంటే ఇప్పుడు ఒక షెడ్ అవుతుంది ఒక స్కిన్ అనేది, లైక్ నెగిటివ్ థింగ్ది షెడ్ అయిపోయి కొత్తగా రీజనరేట్ అవుతున్నారు అనమాట. సో అందుకని ఈ చిరాకుతనం అంతా. ఓకే, సో ఎస్ అదొకటి చూపిస్తుంది. అండ్ కొంతమందికి మిమ్మల్ని మీరు సింగిల్గా చూస్తారు అని అంటే కనుక అలాంటి వాళ్ళ కోసము ఇక్కడ మేబీ కొత్తగా ఎవరైనా పర్సన్ మీకు పరిచయం దీనికి సంబంధించి రీడింగ్ చేస్తాను మేబీ నెక్స్ట్ వీక్ అలా. సో ఎవరైనా పర్సన్ వచ్చే ఛాన్సెస్ చూపిస్తుంది ప్రపోజల్తో. ఒక పాజిటివ్ మెచ్యూర్ లవ్, ఇది వచ్చేసి ఏదో చిన్నపిల్లల కిడిష్ కైండ్ ఆఫ్ కాకుండా ఫుల్ మెచ్యూర్ లవ్ అన్నది చూపిస్తుంది. సో ఇలాంటి పర్సన్ ఒక ఆఫర్తో, స్పెషల్లీ మిమ్మల్ని మీరు సింగిల్గా చూస్తారు అని అంటే కనుక ఒక ఆఫర్ వచ్చేది ఉంది అన్నట్లు చూపిస్తుంది. ఓకే, సో ఎస్ న్యూ ప్రపోజల్ని కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చూద్దాము. టెన్ ఆఫ్ పెంటికల్స్, జడ్జ్మెంట్. సో ఫ్యామిలీతో కలిసి సెకండ్ ఛాన్స్ వచ్చేది ఇక్కడ ఉంది. ఓకే, ఫ్యామిలీతో ఎలా అంటే హస్బెండ్ అండ్ వైఫ్, పేరెంట్స్, కిడ్స్, సిబ్లింగ్స్, ఇలా ఒక ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఉంటారు, రైట్? సో అలాంటి వాళ్ళతో ఏదైనా గొడవ జరగడము, ఓకే, డిస్టర్బెన్సెస్ బాగా క్రియేట్ అయిపోయి దూరంగా ఉండడము, మాట అనుకోవడము, ఇలాంటిది ఏదైనా జరిగింది అని అంటే మళ్ళీ ఆ ఫైట్స్ అన్నీ ఎండ్ అయిపోయి ఒక న్యూ బిగినింగ్, మళ్ళీ సెకండ్ ఛాన్స్ తీసుకునేది చూపిస్తుంది ఇక్కడ. సో మళ్ళీ సెకండ్ ఛాన్స్ తీసుకుని మీరు మీ ఫ్యామిలీని, మీ ఏదైతే గొడవలు ఉన్నాయో అవన్నీ ఎండ్ చేసేసి హ్యాపీనెస్ని మళ్ళీ ఇంప్రూవ్ చేసుకుంటున్నారు, మళ్ళీ కలవబోతున్నారు అందరూ అన్నట్లు ఉందన్నమాట. సో సెకండ్ ఛాన్స్ వస్తుంది ఫ్యామిలీ మ్యాటర్స్కి వచ్చేసరికి మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకునేదానికి. అండ్ కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే హౌస్కి సంబంధించి మీరు పాస్ట్లో ఏదైనా కన్స్ట్రక్ట్ చేయాలని చెప్పేసి ఏదైనా ల్యాండ్ కొనుక్కోవాలి, ఇల్లు కొనుక్కోవాలి అని చెప్పి అనుకోవడము. సో అలా అనుకున్నారు బట్ కుదరలేదు. చేయాలనుకున్నారు బట్ ఏంటి అంటే ఏదో ఆబ్స్టికల్ రావడం, మనీ పరంగా డిస్టర్బెన్సెస్ రావడము, లేకపోతే మీకు ప్లేస్ నచ్చకపోవడము, ఇలాంటిదన్నమాట. సో ఏదైనా ఉంది అని అంటే ఇంకొక ఛాన్స్ వస్తుంది, మళ్ళీ ఏదైనా కొత్త ప్లేస్, కొత్త థింగ్ దొరికేది ఛాన్సెస్ ఉందన్నమాట. సో ఇది మీకు నచ్చొచ్చు, ఇది మీకు హ్యాపీనెస్ని కూడా తీసుకొచ్చే పాసిబిలిటీ ఉంది. సో డెఫినెట్లీ చాలా స్ట్రాంగ్, ప్రాక్టికల్గా, రియలిస్టిక్గా కంప్లీషన్ వస్తుంది. అందరూ బాగా కలిసి ఉండడము, అర్థం చేసుకోవడము, అంటే ఎలా అంటే ఒకరినొకరు సపోర్ట్ ఇస్తూ ఫ్యామిలీలో ముందుకు వెళ్ళేది చూపిస్తుంది అనమాట. సో దీనికి సంబంధించి చాలా పాజిటివ్ న్యూస్ వస్తుంది. అంటే మోస్ట్లీ ఎమోషన్స్ నుంచి వచ్చిన తర్వాత అండర్స్టాండింగ్ జరిగే ఛాన్సెస్ ఉంది. ఓకే, సో ఇంకో మెసేజ్ తీసుకుని రీడింగ్ని ఫినిష్ చేసేద్దాం. ద వరల్డ్, 10 of wands. ఓకే, సో 10 of wandsతో బర్డన్స్, రెస్పాన్సిబిలిటీస్, అన్నెసెసరీ వరీనెస్, ఏదైతే మీరు వేరే వాళ్ళ హెల్ప్ తీసుకోకుండా ఒక్కరే తీసుకుంటున్నారో కంప్లీషన్ వచ్చేస్తుంది దీనికి. అంటే మీ అంతకు మీరు రియలైజ్ అవుతున్నారు. ఇప్పుడు కూడా అదే మనం స్టార్టింగ్ నుంచి కూడా ఏంటంటే ఆన్సర్ ఈజ్ విత్ ఇన్ మీ అని చెప్పేసి, రైట్? సో అది కనిపించట్లేదు ఎందుకంటే ఇప్పుడు మస్కగా అంత ఇల్యూజన్స్తో చిరాక్గా ఉంది కాబట్టి. సో అది తొందరలో ఆన్సర్ అనేది తెలుస్తుంది. సో అందుకే వెంటనే మీరు ఇక్కడ ఏంటంటే ఎలా అంటే ఈ పర్సన్ ఇక్కడ చూడండి బరువుని మోస్తూ తీసుకొని వెళ్తూ ఉన్నట్టుండి హఠాత్తుగా రియలైజ్ అవ్వడు, నేను ఎందుకు ఇంత బరువు తీసుకుంటున్నాను, నాకు ఏం అవసరం అని చెప్పి అన్నింటినీ కింద పారేసి ఫ్రీ అయిపోవడం అనమాట. సేమ్ ఎగ్జాక్ట్లీ అదే సిచ్యువేషన్ మీది కూడా. ఏంటనంటే ఎందుకు నేను ఇంత బర్డన్ తీసుకుంటున్నాను, ఎందుకు ఇంత ఆలోచిస్తున్నాను, ఎందుకు నేను వేరే వాళ్ళతో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, నేను హ్యాపీగా ఉన్నాను, సంథింగ్ ఏదో ఒక క్లిక్ అవ్వడం అనమాట. అలా క్లిక్ అయిన వెంటనే ఈ 10 of wands లైక్ బరువుని మొత్తం అంతా పారేసి ఫుల్ ఫ్రీ అవుతున్నారు. ఎలా అంటే ఒక చాలా లైక్ ఫ్రీడమ్ వస్తుంది, ఫుల్ హ్యాపీగా ఫీల్ అవ్వడము, ఒక కైండ్ ఆఫ్ ఏదో ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఫీల్ అవ్వడము. ఇది నా లైఫ్, నేను హ్యాపీగా ఉన్నాను, నేను క్రియేట్ చేసుకోగలుగుతాను, మనీ అయినా సరే, లవ్ అయినా సరే, హ్యాపీనెస్ అయినా సరే నా ఓన్గా నేను క్రియేట్ చేసుకోగలుగుతాను, వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పేసి రియలైజేషన్ అనమాట. ఎంతగానంటే ఇది ఒక ఫ్రీడమ్ని, ఒక కంప్లీషన్ని మీ లైఫ్లో తీసుకొని వస్తుంది. నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళడం, ఒక ఎలాంటి ఎనర్జీ అంటే ఎక్సైటింగ్ ఎనర్జీతో, లైక్ నేను ఏదైనా సరే చేయగలుగుతాను, కొత్త ప్రాజెక్ట్ తీసుకుంటాను, కొత్త థింగ్స్ నేను చేస్తాను అన్న కైండ్ ఆఫ్ ఎనర్జీతో అనమాట. సో నెక్స్ట్ స్టెప్కి
వెళ్ళబోతున్నారు. బర్డన్ రిలీజ్ చేసి నెక్స్ట్ స్టెప్కి మీరు నెక్స్ట్ చేంజ్కి ట్రావెల్ చేస్తున్నారు. ఫుల్ హ్యాపీనెస్తో, ఫుల్ ఆన్సర్స్తో ముందుకు వెళ్తున్నారు. న్యూ సైకిల్ స్టార్ట్ చేస్తున్నారు అన్నట్లు మెసేజ్. కొంతమందికి మీరు ట్రావెల్ చేసేది కూడా ఉంది. ఒకే ప్లేస్లో బర్డన్స్ ఉంది, నచ్చట్లేదు, ఏదైనా రిలీఫ్గా ఉంటుందంటే మేబీ టెంపరీగా కొంచెము తిరిగి రావడం అనమాట. సో ఒక 3-4 డేస్ కల్లా ట్రిప్ అలా వేసి రావడం. సో అది జరిగే పాసిబిలిటీ ఉంది. కొంతమందికి ఏంటంటే ఇంకా కంప్లీట్లీ అసలు వద్దు, ఇలాంటి సిచ్యువేషన్స్లో ఉండకూడదు, ఇది బర్డన్ అని చెప్పేసి అంతా రిలీజ్ చేసేసి మీరు వేరే ప్లేస్కి మూవ్ అయిపోవడము, అంటే వేరే సిటీకో, వేరే స్టేట్కో, కంట్రీకో కంప్లీట్లీ వెళ్ళిపోవడం అనమాట. సో వెళ్ళిపోయి ఫుల్ ఎలా అనంటే మీ లైఫ్ని మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయబోతున్నారు అన్నట్లు చూపిస్తుంది. సో ఎస్, ఇదన్నమాట. సో ఇది వచ్చేసి ఇవాళ రీడింగ్. ఐ హోప్ మీకు ఇది నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. I will see you in the next reading. Bye for now. Take care.